నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా సెపరేట్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా సెపరేట్ అయిపోయిన ఎవరైనా రిలేషన్ నుంచి సెపరేట్ అయిపోయిన ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, అంటే రిలేషన్లో ఉంటారు కదా వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ వద్దు అనుకొని సెపరేట్ అయిపోయిన పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఎవరైనా సరే అంటే మళ్ళీ వాళ్ళు రీథింక్ చేసి, లేదు మేబీ ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో ఈ రూట్ కాజ్ని కనుక హీల్ చేసుకుంటే మళ్ళీ మనం బాగా వర్క్ చేయగలుగుతాము, లేకపోతే ఈ రిలేషన్ మీద మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే సొల్యూషన్ దొరుకుతుంది. ఎప్పుడైనా రూట్ కాజ్ మీద పని చేయాలి, కానీ ఒక రిలేషన్షిప్నో లేకపోతే ఒక బిజినెస్నో వదులుకొని వెళ్ళిపోవటం మంచిది కాదు అని చెప్పి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుని ఎక్కడి నుంచి అయితే సెపరేట్ అవ్వాలనుకుంటున్నారో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, గొడవలున్నా, ఎక్కడైనా వేరే వాళ్ళ మాటలు విని మనకి కావాల్సిన వాళ్ళని మనం దూరం చేసుకున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రిలేషన్లో అయినా సరే, బిజినెస్లో విషయాలలో సరే, ఎక్కడైనా సరే మనం అంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకి నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మన మీద క్రియేట్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్పడం వల్ల కొంత మైండ్ వీక్గా ఉన్నప్పుడు జనరల్గా వేరే వాళ్ళ మాటలకి చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా. సో అలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే ఒక్కసారి ఆలోచించి సరైన డెసిషన్ తీసుకొని రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. బిజినెస్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఈగోని అంత హై లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మెంటల్ పీస్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైట్ డెసిషన్స్ తీసుకోండి. అంతేకాకుండా వీసాకి సంబంధించి లేదా ఏదైనా పాస్పోర్ట్కి సంబంధించిన రెన్యువల్స్ కానివ్వండి, వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే, మీకు అబ్రాడ్కి వెళ్ళాలన్న కోరిక లేదా అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే పాస్పోర్ట్కి సంబంధించిన ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా మీకు కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే మీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఉంటారు కదా, హెల్త్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తాతయ్య, ఇలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన హెల్త్ విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ కానివ్వండి. వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న ప్రాబ్లమే కదా అని వదిలేయకుండా కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ టైంలో వాళ్ళకి
ట్రీట్మెంట్ అందించడమో మంచి డాక్టర్కి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా అన్ని ఖర్చులు ఒకేసారి వచ్చాయని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇప్పుడే వచ్చాయి, బైక్ రిపేర్స్ కానివ్వండి, ఏ రిపేర్స్ అయినా, కార్ రిపేర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ ఒకేసారి వచ్చే ఖర్చులు ఉక్కిరిబిక్కిరగా ఉంది. ఇన్ని ఎక్స్పెన్సెస్ ఎలా బేర్ చేయాలి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పి ఒక భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం అనేది హైలీ కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, అంటే కొన్ని మెడికల్ సమస్యలు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. చిన్న ప్రాబ్లమ్స్ కదా అని వదిలేస్తే మీకు పెద్ద సమస్య అవడమే కాకుండా డబ్బు కూడా పెద్దగానే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే కొన్ని విషయాల్లో చాలా డైలమాలో ఉంటారు. డెసిషన్ మేకింగ్లో మరీ ముఖ్యంగా హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, వేరే ఏదైనా సరే ప్లేస్ చేంజ్ లేదా జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఇలాగ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలా డైలమాలో ఉంటారు. ఇప్పుడు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏం ఛాలెంజెస్ వస్తాయి, నేను ఫేస్ చేయగలుగుతానా లేదా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసే సందర్భాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ అప్పుడే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అనేవి హైలీ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పెళ్ళిళ్ళకి సంబంధించి, అంటే ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినా చూస్తున్నా కానీ, అంటే ఇంకా బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి బెటర్ సంబంధాలు కానివ్వండి లేదా బెటర్ పార్ట్నర్ కానివ్వండి దొరికే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు కొన్ని మెమరీస్, అన్నెసెసరీ మెమరీస్ని, నెగిటివ్ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటారు. అలా చేసుకోవటం వలన అదే ప్యాటర్న్ని మీరు రిపీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్కి ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఇంకపోతే బిజినెస్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే మీ ఖర్చులకి సంబంధించి నాకు కొంచెం మనీ పరంగా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని వెయిట్ చేసే వాళ్ళకి మేబీ మీరు అవ్వవు అనుకున్న లోన్స్ అవ్వటం, రావు అనుకున్న డబ్బులు రావటం, గతంలో ఎవరికో ఇచ్చిన డబ్బులు అది అన్ఎక్స్పెక్టెడ్గా తిరిగి రావటం కానివ్వండి, లేదా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అనుకోని విధంగా మీరు చెప్పుకున్న మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారో మీ బాధ ఏంటనేది అర్థం చేసుకొని వాళ్ళంతట వాళ్ళే హెల్ప్ చేసి, అంటే ఫినాన్షియల్గా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు ఫినాన్షియల్ హెల్ప్ అయితే దొరుకుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే హౌస్కి సంబంధించిన రిపేర్స్ కానివ్వండి, గృహప్రవేశాలకి సంబంధించి హౌస్ అంటే ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యే విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు మీరుంటున్న హౌస్ కంటే కూడా ఒక బెటర్ హౌస్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది ఇంటి రెనోవేషన్ కూడా ఇప్పుడున్న దానికంటే కూడా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి చాలామంది హౌస్ రెనోవేషన్స్ లేకపోతే హౌస్లో ఉన్న ఫర్నిచర్ కానివ్వండి చేంజ్ చేయాలి అనే విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంటిని డెకోర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఎవరికైనా పీసీఓడి, థైరాయిడ్ లేదా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం వలన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయ్యి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.